రత్న భాండాగారం మూడో గదిలో అసలు ఏముంది అనేది ఇప్పుడు మనకి క్వశ్చన్గా కనిపిస్తోంది. సో ఈ రత్న భాండాగారానికి సంబంధించి మనం ఇవాళ చూడబోతున్నాము. ఆ మూడో గది రహస్యం ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా మనకు కనిపిస్తోంది. మూడో గదిని చేరడానికి సొరంగ మార్గం ఉంది అని చెప్తున్నారు కొద్దిమంది. నిజంగానే సొరంగ మార్గం ఉందా, సొరంగ మార్గం కాకుండా ఉందా? రత్న భాండాగారం మూడో గదికి నాగబంధం ఉందని కూడా చెప్తున్నారు. నాగబంధం ఉంటే అసలు అక్కడికి వెళ్ళడం సాధ్యమవుతుందా? ఎందుకంటే ఇదే నాగబంధం అనంత పద్మనాభుడి ఆరో గదికి ఉంది. కానీ సుప్రీంకోర్టు సైతం ఆ ఆరో గది జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది. ఈ రోజుకి కూడా ఆరో గదిలో ఏముందో తెలియదు, నాగబంధం ఎలా విప్పాలో తెలియదు. ఒకవేళ ఈ సొరంగ మార్గంలో ఉన్న ఆ మూడో గదికి కూడా నాగబంధం ఉంటే ఇవాళ సొరంగ మార్గంలో ఆ మూడో గదికి రీచ్ అయినా సరే ఆ నాగబంధాన్ని తెరిచే పరిస్థితి ఉందా? వెళ్తారా అక్కడికి అనేది క్వశ్చన్గా కనిపిస్తుంది. ఎందుకంటే నాగబంధం ఉన్న చోట పాము శబ్దాలు, బుసలు కొట్టే శబ్దాలు వస్తూ ఉంటాయంటారు. ఆ శబ్దాలు వస్తే నిజానికి అక్కడికి చేరుకోవడం సాధ్యమవుతుందా? అలాగే పూరి రాజు, కపిలేంద్ర యాదవ్, అలాగే పురుషోత్తమ దేవ్ వీళ్ళిద్దరూ కూడా పెద్ద ఎత్తున అనంత సంపదని సమకూర్చి ఈ మూడవ గదిలోనే సొరంగ మార్గం ద్వారా వెళ్ళి ఈ మూడవ గదిలోనే అక్కడ దాచారు అని చెప్తూ ఉంటారు. ఆ సంపదను భద్రపరిచేందుకే నిజానికి ఈ సొరంగ మార్గం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ మూడవ గదిలో వందల కొద్ది రత్న ఖచ్చిత స్వర్ణ ఆభరణాలు, కిరీటాలు, సింహాసనాలు, దేవతా విగ్రహాలు, అలాగే బంగారు మాడలు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి స్క్రిప్చర్స్లో రాసి ఉందని చెప్తున్నారు. అదే నిజమైతే కనుక అనంత పద్మనాభుని సంపదకు మించిన సంపద ఇవాళ మనకి పూరి జగన్నాథ ఆలయంలో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ మూడవ గదిని తెరవడం సాధ్యమేనా అన్నదే మనకి క్వశ్చన్గా కనిపిస్తుంది. సో